గార్లదిన్న గ్రామం, పేపలి మండలం. నా పేరు సుకన్య. నేను జనసేన పార్టీ నాయకుడు మల్లారెడ్డి డోను. మా మామ పొల్లము వేసుకనీకి పోతుంటే అడగించుకుంటున్నారు, చంపనీకి వచ్చున్నారు, వచ్చామంటున్నారు. నాకు ఉండేది 2 కొడుకులు, ఒక పిల్లోడు తిక్క పిల్లోడు. ఈ పిల్లోడు ఉన్నాడు నాకు ఉండేది. ఆయన నాకు కానీ నా పిల్లలకు కానీ ఏదన్నా అయినా కానీ మల్లారెడ్డికే సంబంధము, తిమ్మరాజు వాళ్ళకు సంబంధము. జనసేన అడ్డం పెట్టుకొని జనసేన పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ సార్ మమ్మల్ని కాపాడాల. మాకు ఇప్పుడు పొలం వేసుకునికుండా పోతుంటే మమ్మల్ని చంపనీకి వచ్చున్నారు, అడ్డగించుకుంటున్నారు. ఈమె ఒడ్డెప్పులానికి చెందిన వాళ్ళు. ఈమెది 449 సర్వే నెంబర్లో గార్లదిన్నెలో గ్రామంలో ఉంది. పోలీసు వాళ్ళకు గార్ల జల్దుర్గం ఎస్ఐ సార్ గారు ఎన్నో ఫిర్యాదులు ఇచ్చింది. ప్యాపిలి సిఐ గారు కూడా తిరిగింది. ఈమె పొలం పంట వేసుకుంటే ఈమె కొడుకులు వేసుకుంటుంటే చంపడానికి కొట్టడానికి వచ్చి పొలం చెడగొడతా ఉన్నారు. డోన్కు చెందినటువంటి జనసేన పార్టీ నాయకుడు మల్లారెడ్డి, వెంకటేశ్వరరాజు, బసవరాజు, కేశవరాజు వీళ్ళందరూ కలిసి ఈమె భూమిని ఆక్రమించుకున్నారు. ఈమె ల్యాండ్ గ్యాబరింగ్ కిందకి ఎన్నో ఫిర్యాదులు ఇచ్చింది. ఈమె యొక్క హక్కులు గల భూమిని వాళ్ళు తప్పుడు పత్రాలు సృష్టించుకొని ఈమెను బెదిరింపులకు గురి చేస్తూ ఈమె భూమిని కబ్జా చేస్తున్నారు. వీళ్ళది ఆర్ఎస్ఆర్లో వీళ్ళ మునెబ్బల పేర్లు ఉంది, ఆర్హెచ్లో వీళ్ళ మామ పేరు ఉంది, ఆర్ఓఆర్లో కూడా వీళ్ళ మామ పేరు కొంచెం నాగన్న ఉంది. కాబట్టి వీళ్ళ యొక్క హక్కుదారులను ల్యాండ్ గ్యాబరింగ్ పైన ఇప్పటికైనా సరే పోలీసు వారు ఆర్టికల్ 14 ప్రకారము ఈ యొక్క ఫిర్యాదు పట్ల వివక్షత చూపించకుండా ఆర్టికల్ 21 ప్రకారం మీకు న్యాయం చేసే హక్కు ఉంది మీకు. కాబట్టి నిర్లక్ష్యంగా బాధ్యతాయుతంగాను ఇప్పుడైనా జలదుర్గం ఎస్ఐ సార్ గారు, ప్యాపిలి సిఐ గారు బసవరాజు పైన, వెంకటేశ్వరరాజు పైన, డోన్ జనసేన పార్టీ నాయకుడు మల్లారెడ్డి పైన ల్యాండ్ గ్యాబరింగ్ ఎఫ్ఐఆర్ కట్టి క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఈరోజు డిఎస్పీ సార్ గారిని కలిసాం. డోన్కి వచ్చి సార్ గారు సమ్మతించి వాళ్ళని పిలిపించి దీనిపైన ఎంక్వైరీ కూడా చేశాడు. కాబట్టి పోలీసు వారే రక్షణ కల్పించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.